ఆశయం ఎంత గొప్పదైనా ఆచరణ సరిగా లేకపోతే విమర్శల పాలవుతుంది. నెల్లూరులోనూ అదే జరుగుతోంది. 550 కోట్ల రూపాయలతో ప్రారంభమైన శుద్ధనీటి పథకం పనుల్లో జాప్యం జరుగుతోంది. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. పవన్ నెల్లూరు నగరంలోని దాదాపు 9 లక్షల మంది జనాభా కలుషిత వాటర్ నేటికి కూడా తాగుతున్న పరిస్థితి. నెల్లూరు నగరంతో పాటు గ్రామీణ నియోజకవర్గం 2 ప్రాంతాలలో నుండి 54 డివిజన్లు ఉన్నాయి. ఇంత పెద్ద కార్పొరేషన్లో దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ ఒక మంచినీటి పథకంలోని నీటిని తాగుతున్న పరిస్థితి. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పైప్ లైన్లు అన్నీ కూడా తుప్పుపట్టిపోయి కలుషిత వాటర్ అనేది వస్తుంది. దుర్వాసనలో వస్తున్న ఈ నీటితో అనేక శివారు కాలనీల్లో దుర్భరంగమైన ఈ నీటిని వారు తాగడం, అనారోగ్యాలకు పాల్గొవడం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. దాదాపు 550 కోట్ల రూపాయలతో అట్కో నిధులతో ప్రాజెక్టుని తీసుకురావడం. అదేవిధంగా మంత్రిగా ఉన్న నారాయణ 2001 సంవత్సరంలోనే ఈ పథకాన్ని పరుగులు పెట్టించారు. 550 కోట్ల రూపాయల పథకాన్ని 90% పూర్తి చేశారు. అంటే ప్రధానంగా ఇది పెన్నా నది నుంచి నెల్లూరుకి 36 కిలోమీటర్ల పైప్ లైన్ల ద్వారా నేరుగా ఇది 54 డివిజన్లోని 70,000 మంది కుటుంబాలకు ఈ శుద్ధి చేసిన నీటిని అందించడం అనేది దాదాపు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆ రోజు ఈ శుద్ధి నీటి ప్లాంట్ అనేది నెల్లూరుకి శాంక్షన్ చేశారు. అందులో దీని ప్రాజెక్టులుగా దాదాపు 30 వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా నిర్మాణం అనేది చేపట్టారు. ఎంత వేగంగా పనులని మంత్రి నారాయణ ఇక్కడ స్వయంగా దగ్గర ఉండి రాత్రింబగలు పనిచేసి వేగంగా పనులు చేయిస్తే వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ మిగిలిన 10% పనులు మాత్రం పూర్తి చేయలేక కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ పనులు పూర్తిగా నిలిపివేయడం అనేది జరిగింది. అప్పట్లో ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా తీవ్ర స్థాయిలో కార్పొరేషన్ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నిర్లక్ష్యం వల్లే 10% పనులు కూడా పూర్తిగా లేదని కూడా దీని మీద అనేక మంది కూడా నిరసనలు చెప్పారు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మెగా కాంట్రాక్టర్కి సంబంధించిన నిధులు కూడా కొంత బకాయిలు కూడా చెల్లించారు. 5 సంవత్సరాలు మెగా కాంట్రాక్టర్కి వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు కూడా చెల్లించకుండా వేధింపులు కూడా గురి చేయడం అనేది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల తర్వాత మంచినీటి పథకం అనేది 550 కోట్ల రూపాయల పథకం దాదాపు మళ్ళీ మొదలెత్తుకున్నట్టుగా ఈ పైప్ లైన్లు అన్నీ కూడా అనేక చోట్ల కూడా లీకేజీ వచ్చాయి. వీటి 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ళకు కూడా ఇప్పుడు పనులు చేస్తూనే ఉంటే కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అనేది ఉంది. 54 డివిజన్లలో దాదాపు 120 MLD నీటిని ప్రతిరోజు సంఘం నుంచి పెన్నా నది నుంచి శుద్ధి చేసి ఈ ప్రజలందరూ కూడా అందిస్తే ఎంతో ఆరోగ్యకరమైన నీటిని తాగే పరిస్థితి అనేది నెల్లూరుకు 2 నియోజకవర్గాలలో ఉంటుంది. ఇందుకోసంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా కేవలం ఇటీవల 7 డివిజన్లలో మాత్రమే వీటిని ట్రయల్ రన్ చేయగలిగారు. అయితే ఈ ట్రయల్ రన్లో చేస్తున్నప్పటికీ అనేక చోట్ల కూడా ఈ పైప్ లైన్లన్నీ కూడా లీకేజీలు జరుగుతున్నాయి. అంటే 5 సంవత్సరాలుగా ఈ పైపులు ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా దెబ్బతినడం, దొంగతనాలు చేయడం, పైప్ లైన్లు పగిలిపోవడం, అనేక సమస్యలతో ఈ నేటికి కూడా ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి అనేది నెల్లూరు కార్పొరేషన్లో లేదు. ఇప్పటికి కూడా మనం చూస్తున్న ఈ ప్రాంతం కూడా ఇది కోవూరికి మధ్యలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో పైప్ లైన్లు కూడా నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మెగా కాంట్రాక్టర్ చివరికి 10% పనులను కూడా సబ్ కాంట్రాక్టులకు ఇచ్చి కొన్ని పనులు కూడా చేస్తున్న పరిస్థితి అనేది ఇక్కడ మనం నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతుంది. వేగంగా పనులు చేసి అందరూ కూడా శుద్ధి చేసిన నీటిని ఇచ్చే ప్రయత్నానికి ఒక 5-6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రజారోగ్య శాఖ అధికారులు కూడా ప్రత్యేక బృందాలతో అంటే దాదాపు రాష్ట్రంలోని అనేక మంది ప్రజారోగ్య శాఖ అధికారులు కూడా ఈ పథకం వద్దకు వచ్చి ఈ పథకం పూర్తి చేయడానికి చర్యలు అనేవి చేపడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూసిన ప్రదీప్ వైఎస్ఆర్ కాలనీ కానీ తలపగిరి కాలనీ, పోలీస్ కాలనీ ఈ ప్రాంతాలలో డ్రమ్ముల ద్వారా వీటిని ట్యాంకుల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇవి లేని చోట్ల కొందరు కొళాయిల ద్వారా వస్తున్న నీటిని చూస్తే ఒక కలుషిత
కలుషితంగా ఉన్నవి. అంటే దాదాపు ఈ 70,000 ఛాంబర్లకి రాజారావు. కనెక్షన్ మాత్రం బ్లూ కలర్స్ ఛాంబర్స్ మాత్రం కనెక్షన్స్ ఇచ్చున్నారు. ఈ పైప్ లైన్లు ఎప్పుడు పూర్తయితే వాటికి చేస్తారని చెప్పి అంటున్నారు. అయితే ఏదైనప్పటికీ మరో ఏడాది లోపల ఈ శుద్ధి నీటిని నెల్లూరు కార్పొరేషన్ల ప్రజలకు అందించే పరిస్థితి అనేది ఉంది. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. రైట్, ధన్యవాదాలు రాజారావు.